జంపర్ మే బంపర్ ఖర్చు ఎంత ఉంది? ఫుడ్ రాలిపోయే పువ్వాడి కూరగాయలెందుకే. మీరు బాధగా ఉన్నారా? మన వీడియోస్ చూడండి. మీకు టైం పాస్ అవ్వట్లేదా? మన వీడియోస్ చూడండి. ఏం నవ్వకపోయినా మన వీడియోస్ చూడండి, ఖచ్చితంగా నవ్వుతారు, టైం పాస్ అవుతుంది. సో అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మా కప్పులు అయితే మీ ముందుకి బిర్యానీ ఛాలెంజ్ తో వచ్చేస్తున్నాం. ఎస్, కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాము బిర్యానీ. సో అందుకే కుండ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. నువ్వు ఎప్పుడైనా తిన్నావా కుండ బిర్యానీ? తిన్నాను, కానీ వాళ్ళు కుండలో తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి తిన్నారు. డైరెక్ట్ కుండదే మన కాడ తీసుకొని వచ్చి తినలేదు నేను. సో నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను అనమాట కుండ బిర్యానీ. ఓకే, సో ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేసి తిందాము, ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, లెట్స్ గో గైస్. సో గైస్, మా సెటప్ అయితే రెడీ అయిందనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది అన్ప్యాక్ చేద్దాము. మనకైతే ఫస్ట్ గ్రేవీ ప్లస్ రైతా అయితే ఇచ్చేసినట్టున్నారు. సో మన బిర్యానీ అయితే ఇదే. నమస్తే, ఐ హ్యావ్ మేడ్ దిస్ బిర్యానీ ఫ్రెష్ and hope you love it. Please rate us. Your feedback will help us to do better. Chef Mahindra anta guys. So thank you. We will rate you sure. Let's do it guys. సో ఇప్పుడు ఇది టఫెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది తీసేది మనకి. ఫస్ట్ ఓపెన్ చేద్దాం గైస్. తినడం ఏమో కానీ ఇది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది తీయడం. గైస్, నేను అనుకున్నా నేను తీయలేనేమో అని, కానీ నేనే తీసేసిన, తనే తీయలేదు ఇంకా. గైస్, ఇది ద టాలెంట్ గైస్. స్మెల్ అయితే సూపర్ గైస్. జంపర్ మే బంపర్. సో గైస్, ఫైనల్లీ నాది కూడా వచ్చేసింది. చూడండి గైస్. గైస్, ఇప్పుడైతే మనం బిర్యానీ వేసేసుకుందాం. అంత పడుతుంది ఏం పడదులే, మనమంతా మాస్ గైస్. సారీ గైస్, ఇది మిక్స్ చేయాలి ఎట్లయినా. గైస్, మసాలా అంతా కింద వేసేసినాడు వీడు. సో మిక్స్ చేసుకుందాం, మంచిగా పీసెస్ వేసుకుందాం. నేను కొంచెమే పెట్టుకున్నాను, మళ్ళీ వేసుకుంటాను. నేనైతే నాది మొత్తం ప్లేట్లో పెట్టేసుకున్నా. అది ఇంకా ముందే కొంచెం సో తెచ్చేసి మా బిర్యానీ. మనకైతే ఇంత బిర్యానీ వచ్చింది గైస్. ఖర్చు ఎంత ఉంది? ఫుడ్ రెగ్యులర్ కంటే కొంచెం రెగ్యులరే అనుకోండి. సో ఎవరు ఫస్ట్గా తింటే వాళ్ళ విన్ అనమాట. మనం ఏ ఛాలెంజ్ చేసినా రివెంజ్ పక్కా కాబట్టి. సో రివెంజ్ ఛాలెంజ్ ఏందో నువ్వు చెప్పు ఫస్ట్ ఈసారి. చెప్పు. సరే గైస్, మేము తిని ఆలోచించి తర్వాత వీడియోలో మేము ముందుకు వస్తాము. స్టార్ట్ చేసేద్దాం మనం బిర్యానీ ఛాలెంజ్ అయితే. సో రెడీ, 1 2 3 స్టార్ట్. టేస్ట్ అయితే ఓకే గైస్. పీసెస్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. లాస్ట్లో చెప్తాం డీటెయిల్స్ ఎక్కడ ఆర్డర్ చేసినామని. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూస్తా అంటే ఆర్డర్ చేసుకోండి. నాకైతే ఓకే, టేస్ట్ అయితే నాకు ఓకే గైస్. మరి ఎక్కువ హైప్ అంతేమి ఇవ్వలేను, ఎందుకంటే యావరేజ్గానే ఉంది. నార్మల్గా దీనికంటే బెస్ట్ బిర్యానీస్ తిన్నాం మేము, కానీ ఇది కుండలో చేసినట్టు కొంచెం స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. పీసెస్ అన్నీ తినాలా, మొత్తం ప్లేట్ అంతా కుండగా అంతా కిందంతా ఖాళీ చేయాలా. గైస్, నేను వాటర్ తాగుతున్నా గైస్, పోదేమో మళ్ళీ. మీరు ఇంతలో కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారని. నా సైడ్ ఉండేవాళ్ళు నా పేరు కామెంట్ చేయండి వందన అని, తన సైడ్ ఉండేవాళ్ళు తన పేరు రామ్ అని కామెంట్ చేయండి గైస్. కొంచెం కొంచెం తిను. చాలా తింటేనే అది మరి.
అప్పుడే అంటున్నాడు గైస్. స్టార్ట్ అయింది ఇప్పుడే. లేదు guys, ఎప్పుడు తిన్నా కానీ ఒక బిర్యానీ మొత్తం తినాలంటే కొంచెం టైం తీసుకొని తింటాను నేను. మనం మాస్ గైస్. వీడు రైతా కాదు, పెరుగు ఇచ్చేసినాడు. రైతా కాదు అసలు అది. చూద్దాం. 200% సర్ఫ్ నీళ్ళు ఇవి. 200% సర్ఫ్ నీళ్ళు నేను చెప్తున్నా. ఓకే ఓకే గైస్, టేస్ట్ రైతా బాగాలేదు. రైతా కాదు, పెరుగు బాగాలేదు. మీరు తినండి గైస్. అయిపోయింది గాయస్. ఇంకా ఉంది గాయస్, ఇంకా కుండలో ఉంది. కొంచెం కొంచెం పెట్టుకో. నా ఇష్టం, మేము తింటామో తిన్నామో. బరువు అయిపోయింది గాయస్ అప్పుడే సగం తినేసరికి. కొందరు అయితే గైస్, మాలాగా మీకు కూడా బిర్యానీ అంటే ఇష్టమా గైస్? మీరు ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారు కామెంట్ చేయండి. నేనైతే రోజు తినమన్నా తింటాను, కానీ హెవీ క్వాంటిటీ కాదు. ఎవరు తింటే హెవీ? ఇది హెవీ క్వాంటిటీ. గైస్, నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలి కామెంట్ చెప్పండి. అర్థమైనదు. నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలని కామెంట్ చేయండి గైస్. గైస్ తొందరగా పెడుతున్నా. అయిపోయింది గైస్. ఇంకా ఉంది గాయస్ కుండలో. గైస్, ఈ ఛాలెంజ్ నేను ఓడిపోయేలా ఉన్నాను గైస్. ఎందుకు? నాది ఇంకా ఎక్కువ ఉంది కుండలో. చూడండి గైస్, నేనంతా ఖాళీ చేసేసిన. గైస్, మనం స్పీడప్ చేయాలి ఇప్పటి నుంచి. ఇంకా బకాసుడా. బకాసురుడు. గైస్, నా వల్ల పట్టలేదు గైస్. అన్నం తినలేను నేను ఎక్కువ. అందుకేనేమో గైస్ బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడే చెప్పినాడు ఈ ఛాలెంజ్ ఎట్టైనా నేను గెలుస్తా అని. గైస్, నేను క్విట్ గైస్. చికెన్ మాత్రం కుండలో ఉండే స్మోకీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది గైస్. అనవసరంగా పెరుగు వేసుకున్నానే. ఓడిపోయినా ఒప్పుకో. నెవర్. Guys. క్విట్టా నువ్వు? లేదా నువ్వు క్విట్టగా పో. నేను క్విట్ కాను. నాది కొంచెమే, నేనే విన్నా కట్టు. అది ఎట్లా అవుతుంది? నువ్వు క్విట్టవు. చూడండి గాయస్, వామిటింగ్ చేసుకుంటే క్విట్ అయినట్టే గాయస్. ఛాలెంజ్ తిన్నట్టు ఎట్లయితుందా?
గైస్ సారీ గైస్, ఎవరన్నా నేను గెలుస్తా అని అనుకునింటే, ఎందుకంటే బయట ఫుడ్ తినగలను కానీ ఇది కూడా బయటదే, బట్ రైస్ ఐటమ్స్ ఎక్కువ తినలేను అనమాట నేను ఏదైనా సరే. సో ఈ వీడియోకి వచ్చేసి తనే విన్నాను అనమాట. సరేలే ఇంకొకసారి వదిలేసిన గైస్, వదిలేసిన పాపమని. గైస్ లిటరల్లీ నాదైతే ఇంకా ఇంత మిగిలిపోయింది అనమాట ప్లేట్లో. నేను తినలేను గైస్ రైస్. ఈ వీడియోకి తనే విన్నారు. సో నీ రివెంజ్ ఏం కావాలి ఎప్పుడు? యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలి. ఇప్పుడు నాకు ఫుల్ అయిపోయింది, నాకు తెలుసు నేను తినలేను అనేసి చెప్పినా కదా స్టార్టింగ్లోని. ఇంకా ఎప్పుడైతే తినలేను అనిపించిందో అప్పుడు చెప్పినాను, ఇంకా నా వల్ల కాదు గైస్ నేను తినలేను అని. సో తనది ఇంకా అప్పటికి సేమ్ ఇంత రైస్ ఉండింది. సో నేను ఇచ్చేసాను అని చెప్పినానంటే ఆల్రెడీ నేను ఓడిపోయినట్టు, తను విన్నర్ అయినట్టు. సో తను కూడా తినడం మానేస్తాడనమాట అప్పటికే. సో నేనేం చేసిన, తను తినేంత వరకు నిదానంగా అట్లనే ఉన్నాను గైస్. ఎందుకంటే ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయకూడదు. అయిను ఇది కూడా వేస్ట్ ఏం కాదు, మళ్ళీ అయినా తింటాను నేను. తనని అడగండి కావాలంటే ఎప్పుడైనా ఫుడ్ వేస్ట్ చేసినానా. ఈవినింగ్ తింటాడు గైస్. నేను తినకపోయినా సరే డాగ్స్కైనా పెడతాను బయట. సో నో వేస్టేజ్ అనమాట. ఫుడ్ ఎప్పటికీ వేస్ట్ చేయను నేను, బికాస్ దాని వాల్యూ ఏందో మాకు బాగా తెలుసు. తను ఎంత తింటాడో నాకు తెలుసు కాబట్టి నిదానంగా అయినా తిందని నేను కూడా అట్లే కూర్చున్నాను. సో ఈ వీడియోకి అయితే తనే గెలిచినాడు. నెక్స్ట్ ఏ ఫుడ్ ఛాలెంజ్ కావాలో చెప్పండి, ఆ ఫుడ్ ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చేస్తాము. సో రివెంజ్ ఏం చెప్తాడో చూద్దాం గైస్. సో గైస్ నేనైతే బిర్యానీ ఛాలెంజ్లో ఓడిపోయినాను గైస్. పాపం పసిబిడ్డ ఏం చాలా గైస్, లాస్ట్కు బలి పశు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము బిర్యానీ దేంట్లో నుంచి ఆర్డర్ చేసుకున్నామో చెప్తా చూడండి గైస్. సో రెస్టారెంట్ నేమ్ వచ్చేసి పాట్ఫుల్ బిర్యానీ గైస్. ఇది బ్రూక్ఫీల్డ్లో ఉంటుంది, మేము వచ్చేసి మార్తల్లిలో ఉంటాము. సో బ్రూక్ఫీల్డ్ టు మార్తల్లికి రావడానికి మాకు దగ్గర ఒక గంట టైం అయితే పట్టింది. అండ్ మేమైతే 2 పాట్ఫుల్ బిర్యానీస్ చెప్పుకున్నాం అనమాట, బోన్లెస్ చికెన్ బిర్యానీ. సో కాస్ట్ వచ్చేసి మాకు 900 అయితే పడింది గైస్. ఇది ఎక్కడ, ఇదిగోండి గైస్ ఇక్కడ. ఎద్దవస్తోది ఆ రివెంజ్ ఛాలెంజ్ చెప్పు, దేనికి తగ్గం గైస్. కూల్ రకే కూల్. సరే చెప్పు. ఛాలెంజ్ వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ ఏంటంటే 24 hours నేను ఏం చెప్పినా కానీ, ఏం చెయ్యమన్నా కానీ దానికి నువ్వు నో చెప్పకూడదు. ఓకే, అంటే యువర్ రూల్స్ యువర్ హోమ్. ఎస్, మై రూల్స్ మై హోమ్ ఫర్ 24 hours. నా రాజ్యానికి నేనే కింగ్. కింగ్ కాదని బొంగు. క్యూన్ కాదు, పని మనిషి. రాలిపోయే పువ్వాడి కూరగాయలెందుకే. Okay guys, this is for the video. We'll meet in next video in revenge challenge. Bye bye. సో మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి మరిన్ని వీడియోస్ చేయడానికి. సో మరిన్ని వీడియోస్తో ఓన్లీ ఫుడ్ ఛాలెంజెసే కాదు గైస్, మా కల్చర్, మా ట్రెడిషన్, ప్రతి ఒక్కటి, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మా ట్రావెలింగ్ వీడియోస్ ప్రతిదీ మేము ముందుకు తెస్తాము. సో మొత్తానికి మా లైఫ్ మేము ఎలా లీడ్ చేస్తున్నాం అనేసి మీ ముందుకు తీసుకొని వస్తాము. సో మా మిడిల్ క్లాస్ లైఫ్స్ ఎలా ఉంటాయో అని చూపిస్తాము. ఎవ్రీథింగ్ టు యూ. తెలియకుండా ఉండే క్లాస్ ని మిడిల్ క్లాస్ అంటారు గైస్. యాక్చువల్గా వీడియోకి అయితే ఇంతే గైస్. మరిన్ని ఛాలెంజెస్ తో, మరిన్ని లైఫ్ స్టైల్ వ్లాగ్స్ తో మీ ముందుకైతే వచ్చేస్తాం. అంటే స్టే ట్యూన్. లవ్ యూ ఆల్. బై గైస్.